జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలోని పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా వచ్చే జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలే టార్గెట్గా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. అయితే పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని, తన పర్యటనలు అడ్డుకుంటామని ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్గీయులు హెచ్చరిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలోని పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా వచ్చే జూన్ 2వ తేదీన హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలే టార్గెట్గా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. అయితే పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని, తన పర్యటనలు అడ్డుకుంటామని ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేయబోతున్న తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? సంపత్, జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించేందుకు కీలకంగా అడుగులు వేయబోతూ ఉన్నారు. అందులో భాగంగా వచ్చే నెల 2వ తేదీన తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో జనసేన పార్టీని విస్తరించడానికి ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే జనసేన ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జనసేన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని విస్తరించే అవకాశం రాలేదు. అయితే తెలంగాణలో త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇటు టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా కూటమి ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి, కూటమి తరఫున పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా తెలంగాణ జనసేన నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో తెలంగాణ ప్రాంతంలో జనసేనకు సంబంధించి జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించి, దీని పరిణామాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన జనసేన నేతలు కేసులు పెట్టినటువంటి నేపథ్యంలో ఇది కొంత పెద్ద ఎత్తున వివాదానికి తెరలేపింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఈ అంశం కొంత ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నేతలతో అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు అటు కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభిమానులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణలో మొదటగా జనసేన పార్టీని ఏర్పాటు చేసింది తెలంగాణలోనే కాబట్టి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో పార్టీని విస్తరింపజేయడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నేతలతో చర్చించి వారికి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే ఎక్కడ జనసేన పార్టీకి విజయానికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇలా అన్ని అంశాలపైన కూడా ఆ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.